అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఏడాది కంటే ఎక్కువ రోజుల నుండి ఒళ్లంతా 1000 చేతులు చేసుకుని వీర విహారం చేసిన ఇజ్రాయిల్కి ఇప్పుడు తడిగుడ్డేసుకుని రెస్ట్ తీసుకునే అవకాశం దొరికింది. సిరియాలో తిరుగుబాటుదారుల దూకుడు మామూలుగా లేదు. శనివారం నాటికి ఈ తీవ్రవాద దళాలు సిరియా రాజధాని డమాస్కస్ బార్డర్ దాకా చేరాయి. ఇలా తన శత్రువులు ఇతరత్రా యుద్ధంతో బిజీ అవడంతో ఇజ్రాయిల్కి కాస్త రెస్ట్ దొరికినట్టయింది. ఇక హెచ్టిఎస్ అని పిలువబడే హయత్ తహరీర్ అల్ షామ్ అను తీవ్రవాద అసమ్మతి గ్రూపు సిరియా ప్రభుత్వ దళాలను రఫ్ఫమని నరుక్కుంటూ సిరియాని పూర్తిగా హస్తగతం చేసుకుని సిరియా ప్రభుత్వాధినేత బషర్ అల్ అసద్ ని దేశం విడిచి పారిపోయేలా ముందుకు దూసుకుపోతోంది. చాలా ఆసక్తికరమైన వీడియో ఇది. మిడిల్ ఈస్ట్ లో కీలకమైన దేశం సిరియా. మరి సిరియా ఎందుకు ఇలా శాంతం మండుతోంది? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతోంది? ఇజ్రాయెల్ కి దీంతో ఏమిటి లింకు అనే విషయాలను గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి. సిరియా రాజధాని డమాస్కస్. మరి తిరుగుబాటు మిలిటెంట్స్ డమాస్కస్ దాకా వచ్చాయి అన్నది లేటెస్ట్ రిపోర్ట్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే హెచ్టిఎస్ అనే ఈ తిరుగుబాటు సంస్థ వద్ద ఉన్న సైనికులు ఎంతండి బాబు అంటే ఒక 15 నుండి 31 వేల మంది మాత్రమే. మరి సిరియా ప్రభుత్వ దళాలు 170,000 యాక్టివ్ అండ్ రిజర్వ్స్ 50,000 మంది ఉన్నారు. ఇంత సైన్యం స్వయంగా సిరియాకు ఉండడంతో పాటు సిరియా ప్రభుత్వాన్ని ఇలాంటి మిలిటెంట్స్ అండ్ తిరుగుబాటుదారుల నుండి కాపాడడానికి రష్యా, ఇరాన్లు ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతాయి. ప్రత్యక్షంగా అంటే ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాల యుద్ధం ఉంది కదా, ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి ఇలా ప్రత్యక్షంగా ఏ దేశం కూడా రంగంలోకి దిగి అంటే సైన్యాన్ని తీసుకుని రంగంలోకి దిగి సాయం చేయలేదు. యుఎస్ అండ్ నాటో దేశాలు ఇంకా ఇతర దేశాలు కూడా ఆయుధాలను, ఆర్థిక సాయాన్ని అందించాయి. అంతేగాని ఫైట్ చేయలేదు. మిలిటరీని వేసుకుని వచ్చి ఫైట్ చేయలేదు. ఫైట్ చేసింది మాత్రం ఉక్రెయిన్ సైన్యాలే. కానీ సిరియా విషయంలో అలా కాదు. అటు రష్యా, ఇటు ఇరాన్లు తమ యుద్ధ విమానాలు వేసుకుని ఫైటులోకి వచ్చేస్తాయి. మరి ఇలాంటి సత్తా ఉన్న సిరియా ప్రభుత్వ దళాలను పుష్ప సినిమాలో పుష్పగాడు రఫ్ఫుమని నరికినట్టు నరుకుతూ డమాస్కస్ నే స్వాధీనం చేసుకునేదాకా దూసుకు వెళ్లారంటే మనకు చిత్రమే. మరి నేను మీకు ఒక సిరియా మ్యాప్ను చూపిస్తాను, చూడండి. హెచ్టిఎస్ తిరుగుబాటుదారులు ఎక్కడ మొదలై ఎలా సిరియా రాజధాని డమాస్కస్ దాకా వచ్చారు అనే వివరాన్ని మ్యాప్ను చూపిస్తూ చెప్తాను. మరి మ్యాప్ను చూస్తే మీకు చాలా క్లియర్ గా విషయం అర్థమవుతుంది. ఇడ్లిబ్ అనే ఈ ప్రాంతంలో తిరుగుబాటుదారుల ప్రధాన స్థావరం ఉంటుంది. 2010-11 మధ్య సిరియాలో అంతర్యుద్ధం జరిగింది. ఎందుకు జరిగిందండి అంటే బషర్ అల్ అసద్ యొక్క బాతిస్ట్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి జరిగింది. ఎందుకు కూల్చేయడం అండి బాబు అంటే సిరియాలో సున్నీ ముస్లింలు 75% ఉంటారు, షియా ముస్లింలు 11% ఉంటారు. ఎక్కడైనా మెజారిటీ జాతికి చెందిన వ్యక్తి ప్రభుత్వాధినేత అవుతాడు, మెజారిటీ జాతి రూల్ చేస్తుంటుంది. కానీ ఇక్కడ ఏంటండి అంటే 11%గా ఉన్న షియా కమ్యూనిటీకి చెందిన బషర్ అల్ అసద్ రూల్ చేస్తున్నాడు. ఇతని ప్రభుత్వం పేరు బాతిస్ట్ ప్రభుత్వం. ఇది ఒక షియా ప్రభుత్వం. సో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి తమ మెజారిటీ కమ్యూనిటీకి చెందిన సున్నీ కమ్యూనిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వీరి లక్ష్యం. ఇందుకోసం అంతర్యుద్ధం జరిగింది. సిరియా బాతిస్ట్ ప్రభుత్వం షియా కమ్యూనిటీకి చెందింది కనుక పక్కనే ఉన్న షియా దేశం ఇరాన్ సిరియా ప్రభుత్వానికి పూర్తిగా అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఇరాన్ ఏర్పాటు చేసిన హిజ్బుల్లా తీవ్రవాద దళాలు, ఇరాన్ మిలిటరీ, ఐఆర్జీసీ అండ్ కుద్స్ ఫోర్సులు సిరియాలో పర్మనెంట్ గా షెల్టర్స్ ని ఏర్పాటు చేసుకుని ఉంటారు. వీరు బషర్ అల్ అసద్ తరఫున ఇజ్రాయెల్ తోనూ ఇలాంటి సున్నీ గ్రూపు మిలిటెంట్స్ తోనూ పోరాడుతారు. దీని తర్వాత ఇరాన్ కి, సిరియాకి మరొక సాంప్రదాయిక మిత్రుడు రష్యా. రష్యా పవర్ఫుల్ కంట్రీ, యుఎస్ నే ఎదుర్కోగలిగిన వెపనరీ ఉన్న కంట్రీ. ఇలాంటి రష్యా తన వార్ ఫ్లైట్స్ ను వేసుకుని సిరియాలోకి డైరెక్ట్ గా వచ్చేసి సిరియా ప్రభుత్వాన్ని రక్షించేందుకు తీవ్రవాద గ్రూపుల స్థావరాలపై బాంబింగ్ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే ఎన్ని అవకాశాలు ఉన్న సిరియా ప్రభుత్వ దళాలు పీచే ముడ్ అని వెనక్కి తిరిగి పారిపోతున్నాయి. బాధిస్ట్ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ పారిపోక తప్పదు అని వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ కొన్ని న్యూస్ ఛానల్స్ అయితే బషర్ దేశం విడిచి పారిపోయాడు, అతడు ఇప్పుడు రష్యాలో ఉన్నాడు అని కూడా చెప్తున్నాయి. కానీ సిరియన్ ప్రభుత్వం ఇవన్నీ పుకార్లు మాత్రమే, అతను ఇప్పటికీ సిరియాలోనే ఉన్నాడు
అని ఖండించాయనుకోండి. కేవలం 15-20 వేల మంది ఉన్న తిరుగుబాటుదారుల వల్ల సిరియా ప్రభుత్వం ఇంత పూర్ కండిషన్ లోకి ఎందుకు దిగజారిపోయింది అంటే ఇది వాస్తవంగా తిరుగుబాటుదారుల అద్భుతమైన సమర్థత ఏమీ కాదు. దీనికి అసలైన కారణం ఇజ్రాయిల్. గత 14-15 నెలలుగా ఇజ్రాయిల్ అటు గాజాను శ్మశానం చేయడమే కాకుండా ఇటు హిజ్బుల్లాస్ని కూడా కోలుకోలేని విధంగా తొక్కేసింది. హిజ్బుల్లాకి నాయకులను లేకుండా చేసింది. ఇరాన్ కీలక స్థావరాలపై వైమానిక దాడులు జరిపి ఇరాన్ సమర్థతని గందరగోళంలోకి నెట్టింది. దీని కారణంగా హిజ్బుల్లాస్ గాని ఇరాన్ గాని ఇప్పుడు సిరియాకి పూర్తి స్థాయిలో సహాయాన్ని అందించే స్థితిలో లేవు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఆల్రెడీ వీటి కోరలను పీకేసింది కాబట్టి. ఇక మరోవైపు రష్యా సిరియాలో ఇలాంటి ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే రష్యా తన వార్ జెట్స్తో సిరియాపైకి ఎంటర్ అయి దాడులు చేస్తుంది. కానీ రష్యా కూడా గత 3 ఏళ్లుగా ఉక్రెయిన్తో యుద్ధంలో పీకలలోతు మునిగిపోయి ఉంది. స్వయంగా తానే నార్త్ కొరియా నుండి సైన్యాన్ని ఆయుధాలని కిరాయికి తీసుకుంటోంది, కొనుక్కుంటోంది. కాబట్టి గతంలో లాగా రష్యా సిరియాకు సాయాన్ని అందించలేకపోతోంది. రష్యా కొన్ని నామమాత్రపు దాడులు మాత్రమే చేసింది, కానీ ఈ దాడులు తిరుగుబాటు దళాలపైన పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏమిటి అంటే సిరియా వద్ద 170,000 యాక్టివ్ మిలిటరీ ఉండగా హిజ్బుల్లా, ఇరాన్ అండ్ రష్యాలతో పనేమిటి అని. దీనికి అసలైన కారణం ఏమిటి అంటే తిరుగుబాటు దళాలు సున్నీ ఇస్లాం శాఖకు చెందినవి. సిరియాలో 75% ప్రజలు సున్నీ మతానికి చెందిన వారే ఉంటారు. అందుకే ఈ తిరుగుబాటు దళాలు అలెప్పోను పట్టుకున్న తర్వాత వారు ఏమన్నారు అంటే మేము అలెప్పో బిడ్డలం. 8 ఏళ్ల క్రితం 2016లో మేము మా స్వంత నగరం నుండి తరిమివేయబడ్డాం. మేము ఇప్పుడు మా నేలకు మేము వచ్చాం. ఇందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు. మాకిది వర్ణించలేని అనుభూతి అంటూ వ్యాఖ్యానించారు. సిరియాలో 75% సున్నీలు ఉంటే 11% మాత్రమే షియాలు ఉంటారు. కానీ ప్రభుత్వాధినేత మాత్రం 11%గా ఉన్న షియా కమ్యూనిటీకి చెందిన వారు ఉంటారు. వీరికి షియా దేశం ఇరాన్ మిత్రుడు రష్యా రక్షణ ఇస్తూ ఉంటారు. సో ఈ తిరుగుబాటు దళాలకు ప్రజలతో బంధుత్వాలు ఉన్నాయి. కాబట్టి అక్కడి ప్రజలు ఈ తిరుగుబాటు దళాలను ఓన్ చేసుకుంటున్నారు. ఇందువల్ల తిరుగుబాటు దళాలు చాలా సులభంగా ఒక్కో ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటూ పోగలుగుతున్నాయి. మీకు ఒక మ్యాప్ని చూపిస్తున్నాను చూడండి. ఈ మ్యాప్లో రెడ్ కలర్ ఉన్న ప్రాంతాలన్నింటినీ తిరుగుబాటు దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మ్యాప్లో ఇడ్లిబ్ అన్న ప్రాంతం ఉంది చూడండి. 2011 నుండి 2020 దాకా సిరియాలో సివిల్ వార్ జరిగింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగింది. కానీ రష్యా అండ్ ఇరాన్ అండ్ హిజ్బుల్లాస్ సాయంతో బషర్ ఈ అంతర్యుద్ధాన్ని తొక్కేశాడు. తిరుగుబాటు దళాలు పారిపోయి తుర్కియేకి నియర్ గా ఉన్న ఇడ్లిబ్లో తలదాల్చుకున్నాయి. అక్కడ వీరికి ఓ కార్యాలయం కూడా ఉంటుంది. తుర్కియే అన్ని విధాలుగా ఈ మిలిటెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. కాబట్టి తుర్కియేకి నియర్ గా ఉన్న ఈ ఇడ్లిబ్ని హెచ్టిఎస్ దళాలు స్థావరంగా చేసుకున్నాయి. ఈ మ్యాప్లో చూపించినట్టు 2011లో మొదట దారా అనే ఈ ప్రాంతంలో అంతర్యుద్ధం మొదలై రెడ్ కలర్ ఉన్న ప్రాంతాలన్నింటికీ వ్యాపించింది. అందుకని దారాని క్రెడిల్ ఆఫ్ ది రివల్యూషన్ అంటారు. అంటే విప్లవం యొక్క ఊయల అని అర్థం. ఇక ఇప్పుడు వీరి వేవ్ ఇడ్లిబ్ అనే ప్రాంతం నుండి మొదలైంది. ఇడ్లిబ్ నుండి అలెప్పోని, అక్కడ నుండి సిరియా రాజధాని డమాస్కస్ ని పట్టుకునేందుకు కదులుతూ ముందుగా హామ్, ఆ తర్వాత హోమ్, నెక్స్ట్ డోమాలను స్వాధీనం చేసుకుని ప్రస్తుతం రాజధాని డమాస్కస్ నగర శివార్లలోకి చేరాయి. మరిక్కడ ప్రభుత్వ దళాలు ఎలా రియాక్ట్ అవుతాయి? పైచేయి ఎవరిదవుతుంది? క్యాపిటల్ ను కూడా హెచ్టిఎస్ పట్టుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ డమాస్కస్ ని హెచ్టిఎస్ స్వాధీనం చేసుకోవడం, బషర్ అల్ అసద్ పారిపోవడం జరిగితే సిరియా సున్నీల వశం అవుతుంది. వాస్తవంగా మిగతా ప్రపంచానికి ఈ సున్నీ తీవ్రవాద గ్రూపు అయినా షియా తీవ్రవాద గ్రూపు అయినా ఏ నిప్పైనా గోక్కోవడానికి ఒకటే అనుకోండి. హెచ్టిఎస్ అనే ఈ తిరుగుబాటు గ్రూపు అల్ ఖైదా నుండి పుట్టుకొచ్చిన ఒక సంస్థ. ఈ సంస్థకు అటు ఇరాన్ ఇటు రష్యా రెండూ శత్రువులే. ఎందుకంటే వీరి యుద్ధమే వారితో ఇంతకాలంగా జరుగుతోంది కాబట్టి. అల్ ఖైదా నిర్మాత, దర్శకుడు ఒసామా బిన్ లాడెన్, ఇతను యుఎస్ ట్విన్ టవర్స్ దాడికి కారణం అని ఇతడిని యుఎస్ లేపేసింది. మరి ఈ హెచ్టిఎస్ అల్ ఖైదా యొక్క ఒక కొత్త రూపం కాబట్టి దీనికి యుఎస్ కూడా శత్రువే. ఇక గోలన్ హైట్స్ నుండి సిరియాతో బార్డర్ని కలిగి ఉంటుంది ఇజ్రాయిల్. మరి మీరు సిరియాని స్వాధీనం చేసుకున్న తర్వాత ఇజ్రాయిల్తో ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అని హెచ్టిఎస్ అనే ఈ గ్రూప్ అధినేతను అడిగితే అతను ఇజ్రాయిల్ ఈ సందర్భంగా మాకు సహాయం చేయాలి అని కోరుకుంటున్నాం. మేము అధికారంలోకి గనక వస్తే
ఇజ్రాయిల్ మా టార్గెట్ కాదు. మేం సిరియాలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు హెజ్బుల్లా, ఇరాన్లు మాత్రమే శత్రువులు. వీరు కాక మిగతా ఎవరితోనైనా, ఇజ్రాయిల్తో సహా ఎవరితోనైనా స్నేహంగా ఉంటాం అన్నాడు హెచ్టిఎస్ అధినేత. అయితే హెచ్టిఎస్ తిరుగుబాటు దళాలు సిరియాను స్వాధీనం చేసుకున్నప్పటికీ ఆ పోరాటం ఎంతకాలం కొనసాగుతుంది? బషర్ అల్ అసద్ని తిరిగి నిలబెట్టడానికి ఇరాన్, రష్యాలు, హెజ్బుల్లాస్ రివర్స్ దాడులు చేయకుండా ఉంటాయా? ఈ యాక్షన్ రియాక్షన్ పోరాటాలు ఎంతకాలం కొనసాగుతాయి అన్నది ఇప్పటికైతే ఎవరికీ తెలియదు. గాని ఇలా వీరి అంతర్యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈ కాలం అంతా కూడా హిజ్బుల్లాస్ ఈ విషయం పైననే కాన్సన్ట్రేట్ చేస్తారు కాబట్టి ఇజ్రాయిల్ తన నార్త్ దిక్కున మాత్రం హ్యాపీగా తడిగుడ్డేసుకుని రెస్ట్ తీసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.